హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను టూటీ ఫ్రూటీ అనేది చేస్తున్నాను. దానికోసము టూటీ ఫ్రూటీ కోసం ఏమేమి కావాలంటే చూపిస్తున్నాను. వాటర్ మిలను, ఈ రెడ్దంతా తినేసాక మనకి తొక్కలు ఉంటాయి కదా, వాటర్ మిలన్ తొక్కలతో చేయొచ్చు. బొప్పాయి కూడా చేయొచ్చు. కచ్చే బొప్పాయి ఉంటుంది కదా, దాంతో కూడా చేయొచ్చు. ఇప్పుడు కచ్చే బొప్పాయి అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి వాటర్ మిలన్ కాబట్టి ఉంటుంది కాబట్టి వాటర్ మిలన్తో చేస్తున్నాను టూటీ ఫ్రూటీ అనేది. టూటీ ఫ్రూటీకి ఏమేమి కావాలో చూపించేస్తాను. ఫస్ట్ ఇవి కలర్స్: ఎల్లో కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు, కేసర్ బాదం కలరు, వెనిలా ఎసెన్సు, ఇవన్నీ కావాలి. దీనికి వెనకాల అయితే తొక్క అయితే తీసేయాలి. ఈ వాటర్ మిలన్కి ఇట్లా తొక్క అంతా తీసేసి, మొత్తం ఇట్లా తొక్క తీసేయాలి. తొక్క తీసేసి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నేను మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను. అంతా పీల్ చేస్తాను వాటర్ మిలన్ తొక్క అంతా. ఇప్పుడు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనము పెద్దగా అయితే కట్ చేసుకోవద్దు. టూటీ ఫ్రూటీకి పెద్దగా కట్ చేసుకుంటే సరిగ్గా రాదు. చిన్న చిన్నగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి, చాప్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ అయితే మంచిగా మనము ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే సైజ్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక మీకు నేను చూపించేస్తాను. కడాయి అయితే పెట్టుకున్నాను, ముక్కలన్నీ కట్ చేశాను. చూడండి, వాటర్ మిలన్ ముక్కలన్నీ చిన్న చిన్న సైజ్ అన్నీ కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసాక కొంచెం వాటర్ అనేది మరగాలి. ఒక 2 నిమిషాలు మరిగాక ఈ పుచ్చకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ అయితే మరగనిచ్చేద్దాం. చూడండి, కొంచెం వాటర్ అయితే బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. పుచ్చకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్కువ కుక్ చేసుకోవద్దు. ఒక 30% కుక్ చేసుకోవాలి. ఎక్కువ అయితే కుక్ చేసుకోవద్దు, మెత్తగా అయిపోతాయి. అంత ఎక్కువ అయితే కుక్ చేసుకోవద్దు. ఒక 30% అనేది కుక్ అవ్వాలి. చూపిస్తాను మీకు ఎంత కుక్ అవ్వాలో. ఇప్పుడైతే కొద్దిగా అయితే మరగనిచ్చేద్దాం వాటర్ అనేది. అండి, ముక్కలు ఎంతవరకు ఉడికాయో పుచ్చకాయ ముక్కలు అనేది. ఎక్కువ అయితే ఉడకొద్దు, ఒక 30% అయితే ఉడికితే చాలు. సరిపోయింది, ఇంత ఉడికితే చాలు. ఆల్రెడీ మనకి మెత్తగా ఉంటాయి కాబట్టి ఈ మొత్తము స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫిల్టర్ స్టవ్ అయితే ఆపేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిల్టర్లో మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. తప్పకుండా ఇలాగే వేసుకోవాలి. వాటర్ అంతా కూడా పోవాలి, వాటర్ అంతా కిందికి వచ్చేయాలి. లేదంటే టూటీ ఫ్రూటీలు అనేది ముడతగా వస్తాయి, అంత బాగుండదు చూడడానికి. అన్నీ ఇట్లా వేసేసుకొని వాటర్ అంతా మొత్తము పోవాలి. మొత్తం ఒక 5 నిమిషాలు అనేది మొత్తం మనం ఇట్లా వడగట్టేసుకోవాలన్నమాట. వడగట్టుకుంటేనే అప్పుడు టూటీ ఫ్రూటీ అనేది మంచి షేప్ అనేది వస్తుంది. లేదంటే వడగట్టుకోలేదంటే అంత ముడతలుగా కసుకసుకమని అంటుంది, బాగా కసుకసుకమని అంటుంది. ఒక 5 నిమిషాలు అయితే వడగట్టాక మిగతా ప్రాసెస్ చూపిస్తాను. మళ్ళీ ఇదే కడాయి అనేది పెట్టుకున్నాను. ఇక్కడ అన్నీ స్ట్రెయిన్ చేసేస్తున్నాను. చూడండి, అన్నీ స్ట్రెయిన్ అవుతున్నాయి. పుచ్చకాయ ముక్కలు అనేది టూటీ ఫ్రూటీ కోసము వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెము పాకం కోసము షుగర్ పాకం అనేది పట్టుకోవాలి మనము. చాలు, ఎక్కువైతే కాదు. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 100-150 గ్రామ్స్ షుగర్ అనేది వేసుకుంటున్నాను. 100-150 గ్రామ్స్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యి ఒక తీగ పాకం అనేది రావాలి. షుగర్ మెల్ట్ అయ్యి తీగ పాకం వస్తుంది కదా, మనకు అట్లా రావాలి. ఒక 2 నిమిషాలు అయితే మనము షుగర్ అంతా బాగా మెల్ట్ చేద్దాం. మనం చూడండి, పాకం అయితే మనకి వచ్చేసింది, తీగ పాకం అయితే వచ్చేసింది. షుగర్ సిరప్ అనేది ముక్కలు ఎన్ని ఉంటాయో చూసుకొని దాన్ని బట్టే చేసుకోవాలి. చూడండి, మనకి తీగ పాకం అనేది వచ్చింది. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన పుచ్చకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, వేసుకొని పాకంలో చక్కగా కలిపేసుకోవాలి. ఎంత పుచ్చకాయ ముక్కలకు అవసరమో అంతే చేసుకోవాలి షుగర్ పాకం అనేది. తర్వాత ఇంకా వేస్టే అనమాట, మనం ఇంకా దాన్ని ఏం చేయలేము. కానీ దీనికి ఎంత కావాలో అంతే అనేది తీసుకోండి. చూడండి, ఒక 2-3 నిమిషాలు అయితే పాకంలో కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే షుగర్ సిరప్ అంతా ముక్కలకి అంతా పట్టాలి, చక్కగా పట్టాలి. అంతా పీల్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనిచ్చేద్దాం. చూడండి, షుగర్ సిరప్ అంతా కూడా వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా పీల్ చేసుకున్నాయి. చూడండి, మొత్తము చక్కగా పీల్ చేసుకున్నాయి. మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే ఇంకా మనకు వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. షుగర్ సిరప్ అంతా కూడా
ఇది టూటీ ఫ్రూటీ అంతా పీల్ చేసుకుంది అనమాట. మొత్తం చక్కగా పీల్ చేసుకొని చాలా వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆపేసాక వెనిలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. స్టవ్ బంద్ చేశాక వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడైతే వేసుకోవద్దు. 1 నిమిషం అయ్యాక వెనిలా ఎసెన్స్ అనేది చక్కగా మనం వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోకపోతే ముక్కలు అనేది స్మెల్ వస్తుంది, అంత టేస్టీగా ఉండదు. కంపల్సరీ వెనిలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది, స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బయట చేసేవాళ్ళు ఏదో కలుపుతూ ఉంటారు కెమికల్. మనమైతే వెనిలా ఎసెన్స్ వేసుకుంటే ముక్కలు అనేది చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఐస్ క్రీమ్లో ఇంకా చాలా వాటిలలో వాడతారు. ఈ టూటీ ఫ్రూటీ అనేది చాలామంది ఇష్టంగా తింటారు. లస్సీలో వాడతారు, కేక్లో వాడతారు, చాలా రకరకాలుగా వాడతారు. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ అనేది తీసుకున్నాను. ఏ ఎసెన్స్ అయినా పర్లేదు, ఎసెన్స్ మాత్రం వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి. 1 స్పూను అనేది వేసుకోవాలి. 1 స్పూను, 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. చూడండి సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి మంచిగా చల్లగా అయితే అవ్వాలి. చల్లగా అయ్యాక చూపిస్తాను, నేను మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను. అన్నీ చక్కగా చల్లగా అయిపోయినాయి టూటీ ఫ్రూటీలన్నీ. ఇప్పుడు నేను బౌల్స్ తీసుకున్నాను. బౌల్స్లో నేను వేసుకుంటున్నాను. 4 బౌల్స్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే కలర్స్ అనేది కలుపుకోవాలి కాబట్టి నేను బౌల్స్ అనేది తీసుకున్నాను. అన్నీ సమానంగా అన్నిట్లో వేసుకోవాలి. బౌళ్ళలో అన్ని బౌళ్ళలో వేసుకొని మనకి కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా యాడ్ చేసుకోవాలి. అన్నీ బౌల్లో వేసాక మీకు చూపిస్తాను. సర్ది పెట్టుకున్నాను కదా, చూడండి కలర్స్ అనేది తీసుకున్నాను, వేస్తున్నాను. రెడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి కొద్దిగా, ఎక్కువ కాదు, మరీ కొంచెమే, ఎక్కువ అయితే కాదు. ఇది చక్కగా ఇట్లా కలిపేసుకోవాలి మనము. మనకి రెడ్డే చాలా మంచి లుక్ అనేది ఇస్తుంది, రెడ్ గ్రీన్ అనేది. చూడండి ఇది కలిపేసాను కదా, తర్వాత ఇట్లా పెట్టేద్దాము. తర్వాత గ్రీన్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను, కొద్దిగానే యాడ్ చేస్తున్నాను, ఎక్కువైతే కాదు. చూడండి గ్రీన్ కలరు, టూటీ ఫ్రూటీ గ్రీన్ కలర్ అనేది ఉంటుంది కదా, ఇది కూడా యాడ్ చేసి చక్కగా కలిపేస్తున్నాను. ఇట్లా చేసుకొని మనము స్టోరేజ్ చేసుకుంటే మనం అన్నిట్లో చక్కగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రీన్ అయిపోయింది కదా, ఆరెంజ్ కలరు. ఆరెంజ్ కలర్ అన్నీ ఇలాగే మనము కలర్స్ వేసి కలుపుకోవాలి చక్కగా. కేసర్ బాదం ఉంటుంది కదా, ఆ కలర్ ఇది. ఇది కూడా కలిపేసుకున్నాం కదా. ఇంకొకటి ఎల్లో, ఇది కూడా కలిపేసేసి మనం చక్కగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఎవరైనా నాకు కామెంట్ చేశారనమాట, అక్క టూటీ ఫ్రూటీ చేయండి అని నాకు కామెంట్ చేశారు. అందుకోసమనే మీరు కామెంట్ చేశారు కాబట్టి నేను చేస్తున్నాను. చూడండి ఎల్లో కూడా కలిపేసాను. ఒక 2 నిమిషాలు అయితే ఇలా వదిలేద్దాము. వదిలేసి టిష్యూ పేపర్ వేసుకొని మనము టిష్యూ పేపర్లో ఇవన్నీ కూడా మనము వేసుకోవాలి. ఎండలో మాత్రం పెట్టుకోవద్దు, డ్రై అయిపోతాయి అని చెప్పి ఎండలో పెట్టుకోవద్దు. ఎండలో పెట్టుకుంటే అస్సలు బాగుండవు, పాడైపోతాయి. మనమైతే టిష్యూ పేపర్లో ప్లేట్లో వేసుకున్నాక చూపిస్తాను నేను. అన్ని టిష్యూ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండలో అయితే వేసుకోవద్దు, మళ్ళీ చెప్తున్నాను. ఎండలో వేసుకుంటే డ్రై అయిపోతాయి కదా అని అనుకోవద్దు. ఎండలో అస్సలు వేసుకోవద్దు. ఇట్లా టిష్యూలో వేసేస్తే ఏమన్నా చెమ్మ ఏదన్నా ఉన్నా కూడా మొత్తము పీల్ చేసుకుంటుంది అనమాట టిష్యూ పేపరు. ఇట్లా వేసేసి ఒక 1 అవర్ అనేది ఇట్లా క్లోజ్ చేసేయాలి. చూడండి ఎలా పీల్ చేసుకుంటుందో. ఇలా 1 అవర్ అనేది వేసి 1 అవర్ ఇట్లా ప్లేట్లో వేసేసి టిష్యూ వేసేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేస్తే అంతా టిష్యూ పేపర్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట. తేమ ఉంటుంది కదా, ఆ తేమ అంతా కూడా మనకి పీల్ చేసుకుంటుంది.
చూసారా, ఇదంతా కూడా ఇట్లా అనేసి కొంచెము ఇట్లా కొద్దిగా స్ప్రెడ్ చేసి ఇట్లా క్లోజ్ చేసేయాలి. ఒక 1 అవర్ అయితే వదిలేయాలి. ఇలా చూడండి, అన్నీ మిగతా ఇంకా 2 కలర్స్ కూడా ఇట్లానే చేసేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు ఇట్లా చేయాలి, ఎండలో పెట్టేసుకోవచ్చు కదంటే ఎండలో అసలు ఎండ పెట్టరు. టూటీ ఫ్రూటీ అనేది ఎండలో ఎండ పెట్టరు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఎండలో అనేది ఎండ అయితే పెట్టకూడదు. ఇట్లా క్లోజ్ చేసేయాలి. ఒక 1 అవర్ అయితే క్లోజ్ చేసేయాలి. 1 అవర్ తర్వాత చూసుకుంటే మనకి డ్రై అనేది అయిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చాలు మనకి. చూసారా, అన్నీ ఇట్లా వేసేసి ఇట్లా క్లోజ్ చేసేయాలి. మొత్తం తేమంతా కూడా చక్కగా పీల్ చేసుకుంటుంది. చూసారా, ఎల్లో కలర్ అలాగే చేశాను, రెడ్ కలర్ అలాగే చేశాను, గ్రీన్ కలరు, అన్ని కలర్స్ అలాగే చేశాను. ఒక 1 అవర్ అయితే వదిలేస్తాను. 1 అవర్ తర్వాత మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను. టూటీ ఫ్రూటీలు అన్నీ కూడా టిష్యూ పేపర్లో వేసుకున్నాను కదా, తీసేస్తున్నాను. ఒక ప్లేట్లో అనేది వేసుకుంటున్నాను. అక్కడ కరెంట్ అనేది పోయింది, అందుకనే హాల్లోకి వచ్చాను. ఇవన్నీ కూడా టిష్యూ పేపర్లో వేసాను కదా, మొత్తము పీల్ చేసుకుంటుంది అనమాట. కొద్దిగా మనము ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే చాలు. ఇంకా ఇలా అన్నీ మనము టూటీ ఫ్రూటీలు అన్నీ తీసేసి ఫ్యాన్ గాలికి కొంచెం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇట్లనే ప్లేట్లో వేసుకున్నాక మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, టూటీ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. అన్నీ డెకరేట్ చేసేసాను. టూటీ ఫ్రూటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు కామెంట్ చేశారనమాట, టూటీ ఫ్రూటీ చేయండి అక్క, టూటీ ఫ్రూటీ చేయండి అని. అందుకోసమనే మీరు కామెంట్ చేశారని నేను చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.